నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అందరు సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేసుకుందాం. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. చాలా చక్కటి వెదర్లో హైదరాబాద్ వెళ్తున్నాం. అది మీతో షేర్ చేయాలనిపించిందండి. మార్నింగ్లో ప్రయాణం స్టార్ట్ అయింది. ఒక 2 రోజుల కోసం ప్రయాణం స్టార్ట్ చేశామండి. చూడండి, వెదర్ అయితే అద్భుతంగా ఉంది. అసలు సన్నటి చినుకులు పడుతూ ఉన్నాయి. పెద్ద వర్షం కాదండి, మబ్బుల పడింది. సన్నగా తుంపర్లు పడుతూ ఉన్నాయి. ఈ రోడ్ పైన చుట్టుపక్కల చెట్లు చూస్తూ వెళ్తూ ఉంటే అద్భుతంగా అనిపించింది. అందుకే నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నా అండి. ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూడండి. నచ్చకపోతే స్కిప్ చేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. అంకుల్ డ్రైవ్ చేస్తున్నాడు. మా మన్మరాన్లు ఇద్దరు, మేము అందరం కలిసి మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నామండి. ఒక 2 రోజుల ప్రయాణం అంతే. 2 రోజుల్లో మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేస్తాము. మనం బయటికి వెళ్ళామంటే మనకు బయట ఏది కనబడ్డా కూడా ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది. అన్ని పొలాలు దున్ని ఇలా పచ్చగా పైర్లు వేసుకోవడానికి సిద్ధమైనటువంటి నేల చూస్తుంటే అసలు దిగి వెళ్ళి ఆ మట్టిలో ఆడుకోవాలన్నంత అద్భుతంగా ఉందండి. మధ్యలో పొలాలన్నీ దున్నారు. ఆ మట్టి ఎంత ఫ్రెష్గా కనబడుతుందంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. చిన్నతనంలో వెళ్ళి ఇలాంటి మట్టిలో ఆడుకునేదాన్ని నేను. అవన్నీ గుర్తుకొస్తున్నాయండి. చూడండి, మంచి అంతా సిద్ధం చేస్తున్నారు మంచిగా పొలాలన్నీ. ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ కొండలు చూస్తూ మా ప్రయాణం సాగింది. ఈ కొండ పక్కనే శనిగరం గ్రామం ఉంటుంది. అందులో మా మరిది వాళ్ళు అక్కడ ఉంటారు. ఇదే రోడ్ అండి. ఆటో వస్తుంది కదా, ఇటువైపు వెళ్తే ఆ కొండ పక్కకే ఉంటుందండి ఇల్లు. ఇలా వెళ్తూ ఉంటే పక్కన కారు ఆపుకొని ఈ మొక్క చూసాము. ఎంత బాగుంది ఫ్లవర్ అంటే మీకు చూపించాలనిపించింది. ప్రకృతి ఎంతో అందంగా ఉంటుందండి. చాలా చాలా అందంగా ఉంటుంది. అసలు పిచ్చి మొక్కలు అనుకుంటాం, అవే ఎంతో అందమైనటువంటి ఫ్లవర్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఎంత అందంగా ఉందంటే ఆ ఫ్లవర్, ఆ మొత్తం గ్రీన్గా ఉన్న చెట్టుకు ఒకటే ఫ్లవర్ ఉందండి. ఈ గుల్మోహర్ చెట్లు చూసారా, రోడ్ పక్కన రెడ్ కలర్ ఫ్లవర్స్తో ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నాకు చాలా ఇష్టం ఈ రోడ్ పక్కన ఉండేటువంటి ఈ చెట్లు చూస్తూ ఫ్లవర్స్ చూస్తూ వెళ్ళడం చాలా ఇష్టం. మీకు ఎలాంటి ప్రయాణాలు నచ్చుతాయో మీరు కూడా షేర్ చేయండి. నాకైతే ఇలా మొక్కలు చూస్తూ రోడ్ అంతా చూస్తూ వెళ్ళడం చాలా నచ్చుతుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ అండి. ఔటర్ రింగ్ రోడ్ నుండి మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మేమైతే ఇల్లు చేరిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాము. అదేం పనికో ఇప్పుడు చూపించబోతున్నాను. ఒక షాప్కి వెళ్ళామండి. నాకు వీడియో తీయడానికి మైక్ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ మైక్ కోసం వెళ్ళాము. దాని తర్వాత డిన్నర్కి వెళ్ళామండి బయటికి. మా బాబు బయటికి డిన్నర్కి తీసుకెళ్ళాడు. మండి స్పెషల్ అంట, అది తినిపించడానికి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకెళ్ళాడు. మా అబ్బాయి వాళ్ళ అత్తయ్య, మామయ్య అంటే మా కోడల వల్ల మమ్మీ, డాడీ, మా మన్మరాన్లు, మా బాబు ఆర్డర్ చేస్తూ ఉన్నాడు. పక్కనే మా కోడలండి. అందరం కలిసి వెళ్ళాము. మా అబ్బాయి, మా మన్మరాన్లు ఇలా ఫొటోస్ దిగి చాలాసేపు సరదాగా గడిపామండి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా ప్రయాణం రిటర్న్ జర్నీ. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ నుండి బయలుదేరాము. చక్కగా ఉంటుందండి ఔటర్ రింగ్ రోడ్. 4 లైన్స్తో చాలా బాగా అనిపిస్తుంది మొక్కలతో. కిందికి దిగగానే, రింగ్ రోడ్ దిగగానే చిన్న వెజిటేబుల్ నర్సరీ, 1 రూపీకి ఒక వెజిటేబుల్ మొక్కలు దొరుకుతాయండి. అక్కడికి వెళ్ళి నేను చక్కగా నారు కొనుక్కొని అంతా చూసి కాసేపు నిలబడి అంతా తిరిగి చూశాను. ఇదంతా పుదీనా అండి. చక్కగా పుదీనా అయితే ఎంత ఫ్రెష్గా బాగుందో. ఇది కూడా ఒక కొమ్మ తీసుకున్నాను. మనం తోటలు అంటే మనం తిరిగి చూసి అవన్నీ కొనుక్కొని ఏదో ఒకటి చేయండి మనకు తృప్తి ఉండదు. ప్రయాణం అంటే ఖచ్చితంగా నర్సరీస్లో, తర్వాత తోటల్లో ఆగడం నాకు అలవాటండి. దారి వెంట అంకుల్ అయితే ఆపుతూ ఉంటావంటారు. అలా ఆపుతూ తిరుగు ప్రయాణం అయిందండి. మేము కరీంనగర్ డ్యామ్ అండి ఇది. కరీంనగర్ వరకు చేరుకునేసరికి కొంచెం వర్షం ఎక్కువ అయ్యింది.
దారి వెంట వర్షమే అండి, చాలా పెద్ద వర్షం కూడా కురిసింది. ఇప్పుడు కాస్త తగ్గింది. ఇలా మా ప్రయాణం సాగింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.